ఐపీఎల్ మ్యాచ్లంటేనే క్రేజ్. చిన్న పెద్ద తేడా లేకుండా స్టేడియాల్లో సందడి చేస్తూ ఉంటారు ఫ్యాన్స్. కానీ రెండు పెద్ద టీముల మధ్య మ్యాచ్లకు టికెట్లు దొరకడం కష్టమే. దీన్నే ఆసరాగా చేసుకుంటున్నారు బ్లాక్ మాయగాళ్లు. హై వోల్టేజ్ మ్యాచ్లను ఆసరాగా చేసుకుని బ్లాక్ టికెట్ల దందా నడిపిస్తున్నారు. ఐపీఎల్ టికెట్ల బ్లాక్ మార్కెట్ దందాపై క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. హైదరాబాద్లోని క్రికెట్ ప్రేమికులకు ఉప్పల్ స్టేడియం మ్యాచ్ అంటేనే ఓ పెద్ద పండుగ. శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ కోసం టికెట్ల బ్లాక్ మార్కెట్ దందా నడుస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సీజన్కు హైదరాబాద్లో ఇదే చివరి మ్యాచ్ కావడం, దానికి తోడు స్టార్ క్రికెటర్ కోహ్లీ ఆడుతూ ఉండడం, ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు దంచుకొడుతూ ఉండడంతో అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ క్రేజ్ను సన్ రైజర్స్ ఫ్రాంచైజీ క్యాష్ చేసుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎస్ఆర్హెచ్ యాజమాన్యం టికెట్ల రేట్లను అమాంతం పెంచేసింది. దీనికి తోడు ఆన్లైన్లో విక్రయించకుండా పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉప్పల్ స్టేడియం కెపాసిటీ 39,000, కానీ ఆన్లైన్లో కేవలం 10,000 టికెట్లు మాత్రమే విక్రయించారు. టికెట్స్ కోసం సైట్లో పెట్టిన నిమిషంలోనే సోల్డ్ అవుట్ అయిపోయాయి. టికెట్ల మాయం వెనుక పెద్ద దందా నడిచిందనే ఆరోపణలున్నాయి. కంటి తుడుపుగా ఆన్లైన్లో బుకింగ్స్ ఓపెన్ చేసి అభిమానులను బురిడి కొట్టించి మెజారిటీ టికెట్లను బ్లాక్ మార్కెట్కు తరలించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టికెట్స్ అమ్మకాలన్నీ ఎస్ఆర్హెచ్ యాజమాన్యమే చూస్తోందని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ₹1000 టికెట్ బ్లాక్ మార్కెట్లో 5,000 నుంచి 10,000కు అమ్ముడవుతున్నాయి. ఒక్కో బాక్స్ టికెట్ ₹1,00,000 కాగా పూర్తి కార్పొరేట్ బాక్స్ ధర 10 లక్షలకు చేరిందని తెలుస్తోంది. అది కూడా పెద్ద స్థాయిలో సిఫార్సులు ఉంటేనే లభిస్తోందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. టికెట్ల కోసం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా లాబింగ్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కొందరు మంత్రులు రెఫరెన్స్ పెట్టినా టికెట్లు దొరకడం లేదని సమాచారం. బ్లాక్ టికెట్ మాఫియా రెచ్చిపోతూ ఉండడంతో సామాన్య క్రికెట్ ఫ్యాన్స్ కు టికెట్ దొరకడం లేదు. మరోవైపు ఐపీఎల్ పేరుతో అభిమానులను ఫ్రాంచైజీ అడ్డంగా దోచేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నాయి. అసలు హైదరాబాద్ జట్టు యాజమాన్యానికి తెలుగు రాష్ట్రాలకు సంబంధమే లేదు. ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ తమిళనాడుకు చెందింది. అయినా ఎస్ఆర్హెచ్ టీంకు కేవలం హైదరాబాద్ పేరు ఉండడంతో హైదరాబాదీలతో పాటు తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ ఓన్ చేసుకున్నారు. కానీ ఎస్ఆర్హెచ్ యాజమాన్యం మాత్రం అందిన కాడికి ఫ్యాన్స్ ను బాదుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్టేడియంలోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ప్రతి దానిపై బాదుడే. అసలు హైదరాబాద్ అభిమానులను సన్ రైజర్స్ యాజమాన్యం అడ్డంగా వాడుకోవడం తప్ప కనీసం ఆన్లైన్లో టికెట్లు అయినా పూర్తిగా పెట్టడం లేదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సామాన్య క్రికెట్ ఫ్యాన్స్ కు టికెట్లు అందుబాటులో లేకపోవడం, బ్లాక్ మార్కెట్ దందా పెరగడం, సైబర్ మోసాలు జరగడం వంటి అంశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.